ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మన అనుదిన వాక్య ధ్యానంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఈ యొక్క రోజుల్లో కనుక గమనించినట్లయితే మనకున్నటువంటి ఉద్యోగ చింతలకు, మనం చేస్తున్న పనులకు సంబంధించి ఇక్కడ పౌలు నమ్మదగిన సూచనలు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క వచన భావనకు ముందున్నటువంటి వచనములు 22, 23 వచనాలు గనక గమనించినట్లయితే, దాసులారా, మనుషులు సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులయ్యున్నారు. కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో అపోస్తున్నటువంటి పౌలు విశ్వాసులను ఇక్కడ దాసులారా, ప్రజల ఆమోదం కోసం కాకుండా దేవుని కోసం పనిచేయాలని కోరాడు. అపోస్తున్నటువంటి పౌలు చెప్పినట్టుగా ప్రభువు వలన స్వాస్థ్యమైన ప్రతిఫలముగా మనం పొందుదామని మనం ఎరిగి, మనం ఏమి చేసినప్పటికీ కూడా అది మనుషుల నిమిత్తం వారిని సంతోషపరిచే వారిగా కాకుండా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే మనము ప్రభు అయినటువంటి క్రీస్తు వారికి దాసులమై ఉన్నామని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. భూ సంబంధమైన అధికారుల దృష్టిలో మంచిగా కనిపించడానికి మనం కష్టపడుతూ ఉంటాము. కొన్నిసార్లు మనం దానికి గౌరవాన్ని పొందుకోవచ్చు, పొందుకోకపోవచ్చు. గౌరవాన్ని పొందుకోవాలని కాదు గాని మనము ప్రభువు నిమిత్తము మనకు అప్పగించిన పని మనస్ఫూర్తిగా చేయాలి. ఎందుకంటే ప్రభువుకు మనము దాసులై ఉన్నాము. ఖచ్చితంగా మనం ఏమి చేస్తున్నా కూడా ప్రభువు నిమిత్తము ఆ యొక్క పనిని మనస్ఫూర్తిగా చేయాలి. మనము ఉత్తమమైన వాటిని అందించటానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నించాలి. మనము ప్రభువు కొరకు పని చేస్తే మన పనిని ఆయన కొరకు నడిపించమని మరియు అభిషేకించమని ఆయన కోరినట్లయితే ప్రభువు మన మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశింప చేస్తారు. ఆయన సన్నిధి కాంతి మన చుట్టూ ఉంచుతారు. మీరు ఏమి చేసినా కూడా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మీరు మనస్ఫూర్తిగా చేయమని నేను తెలియజేస్తూ ఉన్నాను. అది మీ యొక్క సేవ కావచ్చు, మీ యొక్క ఉద్యోగ నిర్వహణ కావచ్చు, అది ఏదైనా కూడా నిజాయితీగా చేయండి. మీ యొక్క ఉద్యోగములో ఇతరులు సంతోషపెట్టడానికి మీరు ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు నమ్మకంగా మీరు పని చేయకపోవచ్చు. అయితే ఆ పనిని దేవుడు గమనిస్తున్నారు అని గుర్తెరగాలి. పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, మనకు అప్పగించిన ఉద్యోగ నిర్వహణలో, మన విధి నిర్వహణలో, మనకిచ్చినటువంటి కుటుంబంలో, మనకు అప్పగించినటువంటి సేవా పరిచర్య విషయంలో ఏదైనా కూడా, ఏ పనైనా కూడా మన యజమానులకు మనం విధేయత చూపించాలి. మనుషుల్ని మెప్పించాలని వారి కంటికి ఎదురుగా కనిపించేటట్లు కాకుండా దేవుని మీద భయభక్తులతో, కపటము లేని మనసుతో మీ యజమానులకు మీరు విధేయత చూపాలి. ప్రభువు వల్ల ఒక వారసత్వం మీకు బహుమతిగా లభిస్తుందని మీకు తెలుసు గనుక మీరు ఏమి చేసినప్పటికీ కూడా అది మనుషుల కోసం కాదు సుమి, ప్రభువు కోసమని మీరు చేయండి అంటూ ఉన్నాడు. మీరు సేవ చేస్తున్నది ప్రభు అయిన క్రీస్తుకి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నీకు అప్పగించిన పని ఏదైనా కూడా, ఆఖరికి అది చిన్న ఉద్యోగమే కావచ్చు, అది ప్రభువు కోసం మీరు నమ్మకంగా చేయండి. చాలామంది అంటూ ఉంటారు, ఈ చిన్న పని నా వల్ల అవ్వటం లేదు, నేను అనుకున్న పని రాలేదంటూ ఉంటారు. ఒక విషయం చెప్పనండి, నీకు అప్పగించిన చిన్న పని నీవు నీ యజమానులకు నమ్మకంగా చేయనప్పుడు నీ పరలోకపు యజమాని నీకు పెద్ద పని అప్పగిస్తే నువ్వు చేయగలవా? ఒక్కసారి ఆలోచించండి. నీకు ఇచ్చిన పని నీవు నిజాయితీగా, నమ్మకంగా నీ యజమానులకు నీవు చేయగలగాలి. అప్పుడు నీ ప్రతిఫలము ప్రభువు దగ్గర ఉంటుంది. మీరు ఎవరికి సేవ చేస్తున్నారో తెలుసా అండి? ప్రభు అయినటువంటి క్రీస్తు వారికే మీరు సేవ చేస్తూ ఉన్నారు. నా యొక్క సేవా పరిచర్లో ఒక్కోసారి బాగా దూర ప్రాంతం మీటింగ్కి వెళ్ళి రాత్రులు బాగా లేటుగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాక్యం చెప్పటానికి అది రికార్డ్ చేసే ఓపిక కూడా ఉండదు. అయితే నాకు అనిపిస్తుంది, ఇది నా పని నా ప్రభువు గురించి చేయాలి. దీన్ని ఎవరు మెచ్చుకుంటారని నేను చేయటం లేదండి. ఎవరి దగ్గర గొప్ప తెచ్చుకోవాలని కూడా నేను చేయటం లేదు. నా యొక్క ప్రభువును నేను ఘనపరచాలి. నా యొక్క యజమైనటువంటి ప్రభువుకు నేను విధేయురాలుగా ఉండాలి. ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను చేయాలి అని మనస్ఫూర్తిగా చేస్తాను.
ఈ యొక్క చిన్న వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో అనేక మందిని ప్రభువు కోసం ప్రోత్సహించాలని నా యొక్క ఆశ ఆకాంక్ష ఉంది. ప్రభు అప్పగించిన పని నేను చేస్తూ ఉంటే నా పనులన్నీ కూడా ప్రభు తేలికపరుస్తారు, నాకు నెమ్మదినిస్తారు, నాకు ఆయన తోడుగా ఉండి నడిపిస్తారు. ప్రియమైన వారలారా, మీరు ఏమి చేస్తున్నా, మీరు ఏ పనిలో ఉన్నా కూడా అది మీకు అప్పగించబడిన మీ పని అయ్యింది. మనుషులు సంతోషపెట్టే వ్యక్తులుగా కాకుండా మీ యొక్క పనిలో మీరు నమ్మకత్వాన్ని చూపించండి. మన యొక్క నమ్మకత్వానికి ప్రతిఫలము అది ప్రభువు దగ్గర ఉంది. మనము ప్రభువుకు దాసులమై ఉన్నాము. మన పని ఎప్పుడైతే మన నమ్మకంగా మనం చేస్తున్నామో అనేక మందిలో మనం విలువైన వారుగా ఎంచబడతాము. అట్టి మంచి దాసులుగా మనం ఉందాం. అట్టి దీవెనలతో ప్రభు మనలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రభువా, శ్రేష్టమైనటువంటి మంచి వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అందుని బట్టి మీకు వందనములు. మేమేమి చేసినప్పటికీ కూడా తండ్రి, అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేటువంటి ఆ యొక్క ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. వారి యొక్క పనుల్లో, వారి ఉద్యోగంలో ప్రభా, ప్రియ బిడ్డలు వారి నమ్మకత్వం కలిగినైనా వారి యజమానులకి విధేయత చూపించే బిడ్డలుగా ఉండని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దేశ విదేశాన్ని ప్రియులైన వారందరినీ కూడా మీ కృపతో నింపి నడిపించండి. వారి కుటుంబాలు మీరు దీవించండి. ఈ దినమంతా కూడా ప్రియ బిడ్డల పనుల్లో ప్రభు, వారి విధి నిర్వహణలో సమస్త విషయంలో కూడా కృప చూపించి నడిపించమని నజరుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.